ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను సోదరులారా. రెండు మాటలు చెప్తాను, మీ సమయం ఎక్కువ తీసుకోను. ఇదే ప్రచార రథం పైన వాళ్ళు కూడా ఒక ర్యాలీ పెడతారు, మీరు ఒకటి నోటీస్ చేయాలా. ఇలాంటి ప్రచార రథం పైనే ఈ రోజు ఈ ప్రచార రథం పైన అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నాం. రెడ్లు ఉన్నాం, గౌడ్లు ఉన్నాం, వాల్మీకులు ఉన్నాం, సాయిబులు ఉన్నాం, బలిజాలు ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా ఉన్నాం. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే ఒక సామాజిక వర్గం వాళ్ళు పైన నిలుచుకొని మాట్లాడడం జరుగుతుంది. పెద్దలం జరుగు పని నడపడానికి వాళ్ళు ఆలోచించుకునే బాధ్యత. అవునా కదా? మరి దయచేసి మీ అందరూ కూడా బాగా ఆలోచించుకొని, ఇంకా 5 రోజులు ఉన్నాయి. మనం ర్యాలీలు చేసుకున్నాం, ఇంటింటి ప్రచారాలు చేసుకున్నాం. ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి 500 జీపులు రావడం అది ఒక విశేష కారణం. అది మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న మన వెల్దుర్తి మండలం ఎందుకు భయపడతారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఎందుకు భయపడతారు? భయపడకూడదు. మేము ఉన్నాం మీకోసం, మన కోసం చంద్రబాబు నాయుడు అందరూ ఉన్నాడు అక్కడ అని చెప్పి చెప్తున్నా. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి సంగతి మీ అందరూ తెలుసు. మన వెల్దుర్తిలో ట్యాంక్ మనం కడితే కలర్ వాళ్ళు పెట్టించుకొని ఓపెనింగ్ బాల్ చేస్తారు. ఫ్రిడ్జ్ మనం తీసుకుని వస్తే కట్టించడం స్టార్ట్ చేస్తే వచ్చి ఓపెనింగ్ వాళ్ళు చేస్తారు. హాస్పిటల్ మనం కడితే ఓపెనింగ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చింతశుద్ధితో ఏ పని చేస్తారో నాకు ఈ రోజు జవాబు చెప్పాలా అని చెప్పి సభాపూర్వకంగా అడుగుతున్నా. వాళ్ళు చేసే పని ఏంటంటే షాడు దందా, లిక్కర్ దందా, మటక, ఇంకా ఏమన్నంటే భూ కబ్జాలు, ఇలాంటివన్నీ చేసుకుంటా. మరి ఇంకొకసారి నాకు ఛాన్స్ ఇవ్వని చెప్పి ఆమె బది వస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఎవరు పట్టించుకోకండి. అట్లాంటి దోమలు, ఈగలు అన్ని వస్తూనే ఉంటాయి. మనం దయచేసి మనం చంద్రన్నకి వెళ్ళి చూడాలా. 100% వచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనం ఏదైతే ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయో, ఏదైతే పెద్ద ప్రాజెక్టులు తీసుకొని వచ్చారో, ఏదైతే ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులు ప్రతి ఒక్కటి కూడా మనం మరి పికప్ చేసుకొని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క చెరువుకి మనం నీళ్ళు ఇచ్చుకుంటా, ప్రతి ఒక్క రైతన్నకి మనం సాగునీరు ఇచ్చి ఎకరానికి కూడా మనం బంగారం పట్టించుకుంటే తగ్గ చేస్తానని చెప్పి సభాపూర్వకంగా హామీ ఇస్తున్నాం. మరి ఇందాక సోదరుడు జ్ఞానేశ్వర గారు చెప్పాక సూపర్ 6 ప్రోగ్రాంలు అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి ఇంటికి అది చేరేటట్ల అది బాధ్యత మేము తీసుకొని 100%గా మేము చేస్తాము. మరి దీంట్లో మరి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పక్షపాతులు ఎవరన్నా ఉంటే దయచేసి మీరందరూ ఆలోచించండి. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రోగ్రాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాదిరి నీకు మోటార్ సైకిల్ ఉంది, నీకు కట్ చేస్తాను పెన్షన్, నీకు కారు ఉంది, నీకు ఇది రాదు అని చెప్పి అట్లాంటి ఏముండదు. ప్రతి ఒక్క నిర్మీదకి 100%గా మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది చేర్చి చూస్తామని చెప్తూ మరి రాబోయే కాలంలో 13వ తారీఖు ఎలక్షన్ ఉంది. దయచేసి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి పంచలింగాల గురువనాథరాజు సోదరుడికి ఒక ఓటు, ఇంకా మీ వాటైనా శాంబారెడ్డి మీరు ఒక ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ తీసుకుంటున్నారు.